మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండల కేంద్రంలో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేసి ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో తాము ఉపాధి కోల్పోయామని ఆటో కార్మికుల జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టి నినాదాలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఆటో కార్మికులకు నెలకు 15,000 రూపాయల జీవన భృతి చెల్లించాలని, నూతనంగా తీసుకువచ్చిన ఆర్టీఏ చట్టం రద్దు చేయాలని, ఆటో రవాణా రంగ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రభుత్వమే చెల్లించాలని, యాక్సిడెంట్ బీమా 10 లక్షలకు పెంచి సాధారణ మరణాలకు వర్తింపజేయాలని కోరారు. ఈడ కూడా స్టార్ట్ అయిందా భాష? మీరు నినాదాలు చేయండి. ఏం కావాలి? ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత, అన్న ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత. మేనిఫెస్టోలో పెట్టిన హామీలని, మేనిఫెస్టోలో పెట్టిన హామీల్ని, మేనిఫెస్టోలో పెట్టిన హామీల్ని ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత. మాకు మేనిఫెస్టో ఆటోలను చూసుకుంటున్నాడు, ఇంతవరకు అది అమలు చేయలేదు. మాకు నెలకు 15,000 కావాలి. ఆయన చేసిన దానికి ఉచిత ఫ్రీ బస్ వేసి మా జీవితాలు ఆగమవుతాయి. ఒక్కొక్క బండికి 9,000 ఈఎంఐ, 10,000, 12,000 ఉన్నది. అది కట్టుకోలేక, ఇన్సూరెన్స్ కట్టుకోలేక, ఇంట్లో కుటుంబాన్ని దాదలేక సచ్చి బతికిపోతున్నాం. పిల్లలు స్కూల్ పోలేక, వాళ్ళ ఫీజులు కట్టలేక వాళ్ళ ఇంటికాడనే ఉంటారు. మా బతుకులు ఇంతవరకు ఆగమైపోయినాయి. ఈ రేవంత్ రెడ్డి వచ్చిన కాంచి మీ అందరం కలిసి అందరం కలిసి కట్టుగా ఓటేసినాం, గెలిపించుకున్నాం. మావాడు రేవంత్ రెడ్డి అని. ఇంతవరకు ఏం గతి లేదు, ఏం చూడలే. ఏం మనిషి కాదు వాడు, అసలు మనిషే కాదు. ఇంతవరకు కనికరించి మా మీద ఆటో యూనియన్ని దయ చూసి నెలకు 15,000 వేయాలని కోరుతున్నాను. మళ్ళీ గెలిపిస్తా ఇంకోసారి. అది ఒక్కటి గుర్తుంచుకోండి, లేకపోతే మీ అందరం ఓటు వేయలేదు. నువ్వు ఇలా సీట్లో కూర్చోలే. అది కాంగ్రెస్ రావాలి, మార్పు తేవాలంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత మా ఆటో వాళ్ళ బతుకులు రోడ్డు మీద పడ్డాయి. ఏదో మాకు సంవత్సరానికి 15,000 ఇస్తాం, 12,000 ఇస్తాం అని ఏదో గవర్నమెంట్ వాగ్దానాలు వేసేంత వరకు మాకు ఏది అమలు చేయలేదు. దయచేసి మా ఆటో కార్మికులని ఆదుకోవాలని సీఎం గారిని కోరుతున్నాం.